మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అంతకుముందే రామ్ గోపాల్ వర్మ మీద ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్లో కేసు నమోదైంది. సో దాన్ని బేస్ చేసుకుని ఒంగోలు నుంచి హైదరాబాద్కు వచ్చినటువంటి పోలీసులు నేరుగా రామ్ గోపాల్ వర్మను కలిసి నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సో నోటీసులకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గోపి లైవ్లో జాయిన్ అయ్యారు. ఎస్ గోపి, రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి? ఆయన ఏమైనా రియాక్ట్ అయ్యారు? ప్రస్తుతం అయితే మనం రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గరే ఉన్నాం. మనం బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. ఆ జీవి డెన్ అని వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. ప్రస్తుతం అయితే ఇక్కడైతే ఎటువంటి హడావుడి అయితే ఏం లేదు. ఇందాక ఉదయం 10 గంటల సమయంలో అయితే ఇక్కడికి పోలీసులు అయితే రావడం జరిగింది. ఇప్పుడు దాకా అంటే 10 నుంచి 12 గంటల సమయం దాకా అయితే పోలీసులు అయితే ఆ జీవి ఇంట్లో అయితే ఉండడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఒంగోలులోని మద్దిపాడు అనే ఒక ఊర్లోంచి ఒక అతను అయితే ఆ కేసు పెట్టడం జరిగింది ఆ జీవి మీద. ఆ కేసు ఏంటంటే అతను వివాదాస్పదమైన పోస్టులు పెట్టాడని, అదేవిధంగా మార్ఫింగ్ సంబంధించిన ఫోటోలు పెట్టాడని, లొకేషన్ అదేవిధంగా లొకేషన్ బార్ని కించపరిచినట్టుగా ఆ ఫోటోలు ట్విట్టర్లో పోస్ట్ చేశాడని మద్దిపాడులో ఒక అతను అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కంప్లైంట్ మేరకు ఏపీ నుంచి అయితే ఈరోజు మార్నింగ్ అయితే పోలీసులు అయితే హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన వెంటనే ఆ జీవి డెన్ ఏదైతుందో ఆ జీవి వాళ్ళ ఇంటి దగ్గర అయితే రావడం జరిగింది. పోలీసులు వచ్చిన సమయంలో అయితే ఆ జీవి అయితే ఇంట్లో అయితే లేడు. ఆ టైంలో పరారీలో ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. మళ్ళీ పోలీసులు అయితే ఆ జీవిని అదుపులో తీసుకుని ఆ జీవికి అయితే నోటీసులు అయితే అందజేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎగ్జాక్ట్గా మనం ఆ జీవి ఇంటి దగ్గర అయితే ఉన్నాము. ఆ జీవికి సంబంధించిన ఎవరైతే లాయర్లు కానీ వాళ్ళందరూ అయితే ఇప్పుడు ఆ జీవి ఇంటికి అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు ఆ జీవి ఇంటి దగ్గర ఉన్నాము. అతని మీద పలు సెక్షన్ మీద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఆ నోటీసుల్లో ఏమేమి పేర్కొన్నారు? ఏమన్నా బయటకు వస్తుందా? ఎలాంటి అంటే పలానా రోజు పలానా సమయంలో మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది, విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి ఏమన్నా బయటకు వచ్చిందా సమాచారం? వచ్చింది. వాళ్ళు ఏంటంటే ఆదివారం శనివారం లోపు మీరు ఒంగోలుకి విచారణకు రావాలి. విచారణకు రాకపోతే మరలా మేమే మరొక కేసు వేస్తామన్నట్టుగా ఏవైతే మద్దిపాటు సంబంధించిన ఎస్ఐ అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం ఇంటి దగ్గర కూడా కొంచెం లోపల అయితే కొంచెం వాళ్ళకి సంబంధించిన ఏదైతే విజువల్స్ చూసుకోవచ్చు. మనం పోలీసులు కాకపోవచ్చు, ఆ సెక్యూరిటీ వాళ్ళందరూ ఇంటి దగ్గరే ఉన్నాము. అదేవిధంగా ఆర్జీవీకి సంబంధించిన లాయర్స్ కూడా ఇంటికి అయితే రావడం జరిగింది. ఆ కేసుని పరిశీలిస్తున్నారు ప్రస్తుతం అయితే. ఇంకొకటి గోపి, ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ఇట్లా వల్గర్గా పోస్టులు పెట్టారో, వ్యక్తిత్వం హననం చేసే విధంగా, కించపరిచే విధంగా ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళందరూ అరెస్టులు జరుగుతున్నాయి. వర్ర రవీంద్ర రెడ్డి అరెస్ట్ చేశారు, రేపో మాపో సజ్జల భార్గవరెడ్డి అరెస్ట్ కాబోతున్నాడని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వంతు వచ్చింది కాబట్టి విచారణకు హాజరైన సందర్భంగా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఏమన్నా ఉందా? ఎలాంటి చర్చ జరుగుతోంది? అంటే మనం లాస్ట్ టైం చూసుకోవచ్చు, బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి కూడా వివాదకరంగా మాట్లాడటం, అదేవిధంగా వివాదకరమైన పోస్టులు పెట్టడం, యూట్యూబ్లో సంచలనంగా మాట్లాడటం, అదేవిధంగా మనం వర్ర రాఘవరెడ్డి అదేవిధంగా రవీందర్ రెడ్డి కూడా మనం ఇలా అరెస్టులు అయితే మనం చూసాము. మనం చూసుకోవచ్చు శ్రీరెడ్డి కూడా ఈ వివాదాస్పదమైన పోస్టులు పెట్టడం, మాట్లాడటం వల్ల మనం రీసెంట్గా చూసుకోవచ్చు ఆమె అయితే క్షమాపణలు కూడా తెలిపింది. సో అదే క్రమంలో ఈరోజు అయితే ఆర్జీవీకి అయితే పోలీసులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక సినిమా తీశారు, అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమాలో కూడా లోకేష్ గారిని తప్పుగా మాట్లాడినట్టుగా, అదేవిధంగా వాళ్ళ భార్యని కూడా తప్పుగా మాట్లాడినట్టుగా వివాదాస్పదమైన పోస్టులు పెట్టడం, అదేవిధంగా ట్విట్టర్లో కూడా సంచలనంగా మాట్లాడడం ఇలాంటి అప్పుడు అయితే చాలా ఎక్కువగా జరిగాయి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో. సో సేమ్ సీన్ అప్పుడు రిపీట్ అయింది కాబట్టి ఇప్పుడు రిపీట్ కాకుండా ఉండడానికి అయితే పోలీసులు అయితే ఆయన మీద చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము. సో వాళ్ళ ఇంటి దగ్గర కూడా కొంచెం ఉద్రిక్తత కనిపిస్తుంది. ఇంటి లోపలికి అయితే ఎవరు రాయట్లేదు. సో ప్రస్తుతం వాళ్ళ ఇంటి బయటే ఉన్నాము. ఇదే ఆర్జీవీ డెన్. గోపి, యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్లు చేస్తూ ఉంటారు. సో ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడాలన్నా, పాజిటివ్గా మాట్లాడాలన్నా ఎక్కువగా ట్విట్టర్ వేదికగానే చేస్తూ ఉంటారు. ఇప్పుడు పోలీసులు నేరుగా రామ్ గోపాల్ వర్మను కలిసి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఈ నోటీసులు అందుకున్న విషయానికి సంబంధించి ఏమైనా ట్వీట్ చేస్తారని చెప్పి చాలామంది చూస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఏం పోస్ట్ పెట్టలేదు కదా? అంటే ఇంతవరకు అయితే ప్రస్తుతం అయితే ఎటువంటి పోస్ట్ అయితే పెట్టలేదు వాళ్ళు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఒకటి అందరికీ తెలిసిన విషయమే, ఎప్పుడైతే ఆయన పోస్టులు అనేది అందరికీ తెలిసిన విషయం, అంటే విపరీతంగా పోస్టులు పెడతా ఉంటాడు. అదేవిధంగా ఆయన కొంచెం దూరంగా, అంటే మీడియాకి దూరంగా ఉంటాడు, సోషల్ మీడియాలో బాగా దగ్గరగా ఉంటాడు. సో అంటే చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే వెంటనే ట్వీట్లు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా వ్యక్తిత్వం హననం చేసే విధంగా అయితే పోస్టులు పెడతా ఉంటారు. సో ప్రస్తుతం అయితే రామ్ గోపాల్ వర్మని పరామర్శించడానికి అయితే చాలామంది వాళ్ళ ఇంటి దగ్గర అయితే రావడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో కూడా కార్లు, అదేవిధంగా ఇప్పుడే కారులోంచి ఒక వ్యక్తి దిగి లోపలికి అయితే వెళ్తున్నారు ఆ జీవిని కలవడానికి. రామ్ గోపాల్ వర్మ ఫోటో కూడా మనకు కనిపిస్తుంది. పోలీసులు ఆయనకి నేరుగా నోటీసులు ఇచ్చే ఫోటో మనం స్క్రీన్లో చూస్తూ ఉన్నాం.
అయితే కొంత స్మైల్ కనిపిస్తుంది రామ్ గోపాల్ వర్మ. అంటే ఈ నోటీసులు ఇవన్నీ లైట్ తీసుకుంటున్నాడా, లేకపోతే ఆయనలో ఏమన్నా అంత లోపల ఉన్న భయం ఏమన్నా ఉందంటారా? అంటే ఆర్జీవీ గురించి మనందరికీ తెలిసింది, ఆయన బాగా సీరియస్గా ఉన్న సమయంలో కూడా ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. సో ఇప్పుడు కూడా అంతే, పోలీసులు ఇచ్చిన నోటీసులు ఇచ్చిన సమయంలో కూడా ఆయన ఒక స్మైల్ ఇస్తూ దీన్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు అన్నట్టుగా ఆయన ఒక నోటీసులు ఇచ్చినప్పుడు కూడా స్మైల్తో వెళ్తే ఫోటో తీయడం జరిగింది. ఆ మధ్యపాటు సంబంధించిన అయితే ఎస్ఐ నోటీసులు ఇచ్చే సమయంలో. ఓకే, సో మనకి జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే గోపి, ప్రభుత్వం కావచ్చు, ఇట్లా పోలీసు యంత్రాంగం కావచ్చు, చాలా సీరియస్గా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే వరుసగా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. మన పవన్ కళ్యాణ్ గారి మాటలు కూడా మనం విన్నాము. ఎందుకు ఇట్లా పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి డైరెక్ట్గా హోంమంత్రిని ఆయన ప్రశ్నించిన పరిస్థితి ఉంది. సో అరెస్టులు అయితే 100% జరుగుతూనే భావించాలా. ఈ 1-2 రోజుల్లో అందరు అరెస్టులు జరిగే అవకాశం ఉందా? పోసాని శ్రీరెడ్డి ఇంక్లూడింగ్ వీళ్ళు కూడా తప్పకుండా అందరు అరెస్టులు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. మనం ఇప్పుడు రీసెంట్ చూసుకోవచ్చు, వైఎస్ఆర్సీపీ ఎవరైతే అవినాష్ పిఏ కావచ్చు, భారతి పిఏ కావచ్చు, వీళ్ళిద్దరు అరెస్టులు అయితే జరిగినాయి. అదేవిధంగా బోరుగడ్డ అనిల్, వీళ్ళందరూ ఏంటంటే వివాదాస్పదమైన మాటలు మాట్లాడడం, కామెంట్లు చేయడం, ట్విట్టర్లో పోస్ట్ చేయడం, అదేవిధంగా యూట్యూబ్లో కూడా పలు వ్యాఖ్యలు బ్యాడ్గా మాట్లాడడం రాజకీయ నాయకుల గురించి. సో వాళ్ళైతే ప్రస్తుతం అయితే ఎలా అరెస్ట్ అయ్యారు, సేమ్ రామ్ గోపాల్ వర్మ కూడా అలాగే అరెస్ట్ అవ్వబోతున్నారు అన్నట్టుగా అయితే మనకి కనిపిస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ గోపి.